ఆదిగురు భారత సంఘం తరఫున ఉగాది పురస్కారాలు ఈ మిద్దెతోట అవార్డ్స్ వచ్చాయండి. అవి తీసుకోవడానికి అయితే వెళ్తున్నాము. మాకు సిటీజీ ఈ ఖమ్మం గ్రూప్ వాళ్ళకి 10 మందికి ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ అవార్డ్స్ ఫంక్షన్ అయితే నాంపల్లి రెడ్ హిల్స్లో జరిగిందండి. అక్కడ పైన మోడల్ గార్డెన్ కూడా ఉంది. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ కావడానికి టైం ఉంది. ఈలోపు మీకు మోడల్ గార్డెన్ అయితే పరిచయం చేస్తాను. టెర్రస్ గార్డెన్స్ మీద అవగాహన లేని వాళ్ళకి ఈ మోడల్ గార్డెన్ చూస్తే ఎలా పెంచుకోవాలి, ఎలా సెటప్ చేసుకోవాలి అనేది చాలా బాగా అర్థమవుతుందండి. ఇక్కడ టవర్ గార్డెన్స్ చూడొచ్చు. ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళకి ఈ టవర్ గార్డెన్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. చూస్తున్నారు కదా, ఈ మోడల్ టెర్రస్ గార్డెన్ నాంపల్లిలోనే రెడ్ హిల్స్లో హార్టికల్చరల్ వాళ్ళు ఏర్పాటు చేసిన మోడల్ టెర్రస్ గార్డెన్ అండి. ఇక్కడ ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ద్రాక్ష తీగ అయితే ఉంది. ఈ 2 feet వెడల్పున్న బ్యాగ్లో వేశారు. ఇవి గ్రో బ్యాగ్స్ వాడారు. దీనికి 1 feet హైట్ ఉంది, 2 feet హైట్ అయితే ఉన్నాయండి. ఈ ఆకుకూరలకు కానీ పాతజాతులకు కానీ ఈ గ్రో బ్యాగ్స్ వాడారు. ఇక్కడ అన్నీ ఎక్కువ ఇవే చూడొచ్చు. ఇక ఫ్రూట్ ప్లాంట్స్కి అయితే అన్ని డ్రమ్స్ వాడారు. షో ప్లాంట్స్కి అయితే చిన్న చిన్న పాట్స్ వాడారండి. అవి సరిపోతాయి వాటికి. మనకి చిన్న చిన్న పాట్స్లోనే ఈ షో ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ టవర్ గార్డెన్స్ మాత్రం అన్ని ఆకుకూరలు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ ఈమె 7 సంవత్సరాల నుంచి పనిచేస్తుందట. ప్లాంట్స్కి వాటరింగ్ చేయడం, నాటడం ఇవన్నీ పనులన్నీ చేస్తుందంట. టెర్రస్ పైన గార్డెనింగే కాదు, ఫిష్ కూడా పెంచుకోవచ్చని ఇలా నమూనాకి ఏర్పాటు చేశారండి. ఈ ఫిష్ ట్యాంక్ సైజ్ అయితే 3x6 ఉందండి. దాంట్లోనే ఎంత చక్కగా ఇన్ని ఫిషెస్ అయితే పెంచుతున్నారు. ఈ ఐడియా కూడా బాగుంది. పెంచుకునే వాళ్ళకి ఇవి కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఇక్కడ గార్డెనర్స్ అయితే అందరూ వచ్చారు. అన్ని ప్లాంట్స్ అన్నీ అయితే చూస్తున్నారు ఏమేమి పెట్టారు అని. ఇంకా ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా చూడొచ్చు. నేరేడు, జామ, ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కడికక్కడ బోర్డులు రాసి పెట్టి ఉన్నాయి. డివిజన్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ అని రాశారు. ఇంకా ఇక్కడ బోర్డ్స్ పైన ఏ సీజన్లో ఏ ప్లాంట్స్ అయితే బాగా వస్తాయి, వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు అన్నిటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ బోర్డ్స్ పైన ఇవ్వడం జరిగింది. అలాగే ఏ సైజు పాట్స్ వాడాలి అని కూడా చాలా వివరంగా రాసి ఉంది. ఇక్కడ ఎవరికైనా కానీ తెలియని వారు ఇక్కడికి వచ్చి ఒక్కసారి కనుక ఈ మోడల్ టెర్రస్ గార్డెన్ చూసారంటే అన్నిటి మీద అయితే చాలా అవగాహన అయితే ఉంటుంది. ఏ సైజు వాడుకోవాలి, ఏ ప్లాంట్స్ పెట్టుకోవాలి, ఏ సీజన్లో నాటుకోవాలి అనేది, పందిర్లు కూడా ఎలా వేసుకోవాలి అనేది, ఎటువైపు వేసుకుంటే మనకి ఎండ అనేది తగులుతుంది అని అంత ప్లాన్డ్గా ఒక పక్కకి వేశారు పందిర్లు అయితే, అంటే క్రీపర్స్ పాకడానికి. ఇంకా ఇక్కడ ట్యాంక్స్ ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ ఇలాచీ చాలా పెద్దగా పెరిగింది. ఇలా అన్ని రకాల ప్లాంట్స్ అయితే చూడొచ్చండి మనం. ఇక్కడైతే తమలపాకు చూడొచ్చు. ఇక్కడ అర్లు ఇస్తున్నారు. ఇక్కడ అన్నీ కూడా చిన్న పాట్స్లో హ్యాంగింగ్ పాట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టారు, మట్టి పోసి ఉంచారనమాట. ఇక్కడ అన్నీ కూడా క్రీపర్స్ పెట్టారు. ఇవన్నీ కూడా గ్రో బ్యాగ్స్లోనే పెట్టారు చూడండి. 2 feet వెడల్పు, 1 feet హైట్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇంకా ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఏబిఎస్ ఫౌండర్ గోపి మాధవ్ గారు ప్రోగ్రామ్ షెడ్యూల్ గురించి వివరిస్తున్నారు. సందేశం తర్వాత గార్డెనర్స్ అందరికీ అవార్డ్స్ ఒక్కొక్కరికి 1 నిమిషం. తర్వాత అతిథుల సందేశం చివరిలో శాంతి మంత్రంతో ఈ కార్యక్రమం ముగిస్తాం. సో ఇది ప్రోగ్రామ్ షెడ్యూల్. సో ముఖ్యంగా ఆదిగురు భారత్ అంటే మీకు ఒక విషయం కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలా మందికి, అందుకోసం వివరిస్తున్నాం. ఆది అంటే చాలా వస్తుంది దీంట్లో. ప్రధానంగా సూర్యుడు, తర్వాత ఆది పరాశక్తి, ఆది దేవుడు, ఇట్లా చాలా మంది.
సో ఎందుకంటే నిత్య ప్రత్యక్ష దైవ స్వరూపం మొక్కలకు కానీ మనుషులకు కానీ సూర్యుడు. సో వారిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. గురువు అజ్ఞానం నుండి జ్ఞాన మార్గం వైపు తీసుకెళ్ళేవారు గురువు. ఇంకా గురువు ఎవరు అంటే ఇందులో అమ్మ, నాన్న, తల్లి, తండ్రి, భూమి, గోమాత ఎన్నో వస్తాయి. అవును కదా, ఎందుకంటే మార్గదర్శనం చూపించే వెలుగు కూడా గురువే. గు అంటే చీకటి, రో అంటే వెలుగు. ఎస్. సో తర్వాతకి భారత్, నేల తల్లి. మనకు ఈ యొక్క భూమిలో కావాల్సిన వనరులన్నీ ఉన్నాయి. వాటిని వేర్చిపుచ్చుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యం. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. పుట్టిన కాడి నుంచి చనిపోయే వరకు మనకు భూమి అన్నీ ఇస్తుంది. వాటిని సమకూర్చుకోవడమే మనం చేయాల్సిన పని. సో అందుకని ఈ ప్రధానమైన 3 కలిపి ఒక పేరుగా నిర్ణయించుకొని సంస్థని ప్రారంభించుకోవడం జరిగింది. ఆది గురు భారత్ సంఘం. సో ఫౌండర్ నేను గోపి మాధవ్ నా పేరు. మా ఫౌండేషన్కి జనరల్ సెక్రటరీ లక్ష్మణ్ గారు. ఓకే, ఫ్రెండ్స్ అందరి సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అట్లా ఇప్పుడు సుమారుగా 12 జిల్లాలకు ప్రారంభమై 24 జిల్లాలతో పాటు కమింగ్ నెక్స్ట్ మీ అందరి ఆశీర్వాదంతో మిద్దె తోటలే నగరంలో మిద్దె తోటలకు మార్గదర్శనం చేస్తున్నాము. అదేవిధంగా గ్రామాలలో న్యాచురల్ ఫార్మింగ్, అందులో సేంద్రియ వ్యవసాయం, తేనెలు, తర్వాత గోఆధారిత ఉత్పత్తులు, రసాయన రహిత పంటలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ ప్రోత్సహించడం, ఒక అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి కోవిడ్ తర్వాత సీరియస్ తీసుకొని ప్రతి నెల సెకండ్ సాటర్డే నగరంలో ఏదో ఒక కమ్యూనిటీ ఆధ్వర్యంలో మేము వాళ్ళు కలిసి పెద్దలు జయలక్ష్మి గారి మార్గదర్శనంలో ముందుకు వెళ్తున్నాం. వారు గైడెన్స్ ఇస్తారు. సో అట్లా రఘుత్తం సార్, అప్పారావు గారు కూడా ఒకసారి వచ్చారు, నాగరాజు గారు వచ్చారు. సో చాలామంది అనుభవజ్ఞులు వచ్చారు. అలా ముందుకు వెళ్తున్నాం. ఎవ్రీ సెకండ్ సాటర్డే సిటీలో ఉంటుంది. 4th సండే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, కొత్త డిస్ట్రిక్ట్స్ కానీ పాతవి కానీ, అక్కడ రైతులందరికీ ఒక అవేర్నెస్ క్యాంప్ కల్పిస్తున్నాం. సో ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే మీ ఇంటి మనం మీరు పండించుకోండి, తర్వాత మీరు అమ్ముకోవడానికి అవసరం లేదు. సో అట్లా చేస్తున్నాం. ఆ తర్వాతకి ఈ సంవత్సరం ఆదిగురు భారత సంఘం రైతులది కూడా ఉగాది పురస్కారం ఉంటుంది. ఇదో మిద్దె తోట అది రైతులది భద్రాచలంలో ప్లాన్ చేశాం. లాస్ట్ ఇయర్ యాదాద్రి, ఈ సంవత్సరం భద్రాద్రి. సో అట్లా మీరు కూడా రావచ్చు భద్రాచలం. అక్కడ 2 days ఫుల్ ఎంజాయ్ ఉంటుంది. ఎందుకంటే శ్రీరాముడు యొక్క సన్నిధి అంటే అందరికీ సంతోషం. గోదావరి తీరం కనుక ఈ సంవత్సరం అక్కడ ప్లాన్ చేశాం. సో ముఖ్యంగా 2021 భద్రాచలం 2021. సో 2 days ఉంటుంది అక్కడ. సో ప్రధానంగా సో మనకు సమయం ఎవరి కోసం ఆగదు కనుక అందరం ఒకసారి దయచేసి చెప్పులు మీరున్న ప్లేస్లోనే ఇవ్వండి. సోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోమా మృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిగురు భారత సంఘం ఇన్విటేషన్ మేరకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ముందుగా జయలక్ష్మి గారు అండ్ గోపీనాథ్ గారు, అప్పారావు గారు అండ్ మా ఖమ్మం తరపున రాంబాబు గారు. అయితే ఇక్కడ మా ఖమ్మం తరపు నుంచి దాదాపు ఒక 10 మంది దాకా వచ్చామండి. సరే, ఇక్కడ దాకా వచ్చాము, ఇంత గుర్తింపు వచ్చింది ఇది అంటే ఫస్ట్ అయితే యాక్చువల్గా నేను ఖమ్మం సిటీసీ అడ్మిన్ని. సో ఇక్కడికి వచ్చిన అందరూ కూడా దాదాపు సిటీసీ మెంబర్సే ఉన్నారు. సో ఎక్కడికి వెళ్ళినా ఆల్మోస్ట్ సిటీసీ వాళ్ళే కనిపిస్తున్నారనే చెప్పొచ్చు. సో ఫస్ట్ శ్రీనివాస్ సర్కార్ గారికి, సరోజ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. సో ఇంత గుర్తింపు ఇది వచ్చిందంటే సిటీసీ నుంచి అని చెప్పొచ్చండి. సో ఇక్కడ ఫస్ట్ మనని ఎవరు పిలిచారంటే మనకి ఆదిగురు భారత సంఘం అంటే మనల్ని గుర్తించి, మిద్దె తోటల్ని గుర్తించి, మెయిన్ ఎలా నలుగురికి ఇన్స్పిరేషన్ అవ్వాలి, పంటలు ఎలా పండించుకోవాలి, అది
అది సేంద్రియంగా మనని గుర్తించి ఇక్కడ దాకా పిలిపించారు. ఈరోజు మన ఈ సత్కారం అందుకోవడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పొచ్చు. సో ఆదిగురు భారత సంఘం గురించి చెప్పాలంటే గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం. వీళ్ళు గో సంరక్షణ, ప్రకృతి వ్యవసాయం మనం ఎలా చేయాలి, రైతులకి చక్కటి గైడెన్స్ ఇవ్వడం, ప్రతి శనివారం ఒక టాపిక్ని సెలెక్ట్ చేసుకొని మనకి గూగుల్ మీట్ కండక్ట్ చేయడం, రైతులను అందులో భాగం చేయడం, ఇది మామూలు విషయం కాదండి. ప్రతి వారం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందులోని ఎక్స్పర్ట్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ టైంని తీసుకొని ప్రతి శనివారం 2 hours దాకా జరుగుతుంది గూగుల్ మీట్. ఫస్ట్ గూగుల్ మీట్కి నేను కూడా పార్టిసిపేట్ జరిగింది. నేను చెప్పడం కన్నా ఆ రోజు నేను నేర్చుకుంది ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అంత ఇన్స్పిరేషన్గా జరుగుతుంటాయి వీళ్ళ గూగుల్ మీట్స్ అనేవి. నెక్స్ట్ ప్రతి నెలలో ఒక రోజు సెలెక్ట్ చేసుకొని రైతులందరినీ గ్యాదర్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్. ఎలా అంటే థియరిటికల్గా చెప్పడం మాత్రమే కాదండి, ప్రాక్టికల్గా వాళ్ళకి చూపించడం. ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి పంచగవ్య ఎలా చేయాలి, మనకి ద్రవజీవామృతం ఎలా చేయాలి, థియరిటికల్గా మనకి ఎక్కడికైనా చూడొచ్చు, యూట్యూబ్లో తెలుసుకుంటూ ఉంటాము. కానీ ప్రాక్టికల్గా రైతుల్ని గ్యాదర్ చేసి వాళ్ళని అక్కడ ప్రతి ఒక్కటి చేసి చూపించడం అంటే మోస్ట్లీ మన ఆదిగురు భారత సంఘం వాళ్ళు చేస్తున్నారని చెప్పొచ్చు. ఇదే ఫస్ట్ టైం నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇదే ఫస్ట్ టైము. ఇంత మంచి కార్యక్రమాలు, సర్వీస్, ఇంత మంచి సర్వీస్ ఇస్తున్న వీళ్ళ గ్రూప్ ఇంకా ముందుకెళ్ళాలి, మా సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. సో ఇంకొంతమందిని రైతులు సేంద్రియంగా పండించుకునే విధంగా, ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ముందుకు తీసుకెళ్లాలని, ఈ గ్రూప్ని ఇంకా బాగా డెవలప్ అవ్వాలని, ఇంకొంతమంది ఈ గ్రూప్లో వచ్చి జాయిన్ అవుతా వీళ్ళతో కలిసి నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఖమ్మం తరపున ప్రతి ఒక్కరి తరపున మన గోపి గారికి, ఏబిఎస్ ఫౌండర్ గోపి గారు, ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ అండి. సో ఇంకా నేను పండించడం అంటే ఆల్మోస్ట్ 2 years అవుతుందండి టెరెస్ గార్డెనింగ్ చేయబట్టి. ఇంతవరకు అయితే ఆల్మోస్ట్ పెస్టిసైడ్ అలాంటిది వాడింది అయితే లేదు. ఈల్డింగ్ అయితే బాగానే వస్తుంది, గైడెన్స్ అంతా కూడా సిటీస్ నుంచి బాగానే ఉంటుంది. సో మాతో పాటు ఇంకొంతమందిని ముందుకు తీసుకెళ్తున్నాము. సో ఇన్ అడిషనల్ టు దట్ ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కూడా, ఎందుకంటే నేర్చుకోవాల్సింది మనకి ఇంకా చాలా ఉంది. ఏబిఎస్ ద్వారా ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా చాలామంది మన మిత్రులు వచ్చారు, వాళ్ళ అనుభవాలు కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. సరోజ గారు. ఓం శాంతి. నేను ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో గాడ్లీ స్టూడెంట్నండి. నేను ప్రకృతి ప్రేమికురాలిని. అయితే ప్రకృతి అంటే నేను 1 minute చెప్తాను. నేను ప్రకృతి ప్రేమికురాలిని. అయితే నాకు ప్లేస్ ఉండేది కాదు నేను మొక్కలు పెంచుకోవాలి అంటే. ఎందుకు పెంచుకోవాలి అనుకున్నానంటే మా సార్ది టింబర్ బిజినెస్. మరి తను చెట్లు కొట్టించే వ్యాపారం చేస్తారు. మరి నేను కొన్ని మొక్కలను అయితే పెంచాలి కదా అని అది మేము తర్వాత ఓన్ హౌస్ కట్టుకోవటం జరిగింది. తర్వాత టెర్రస్ 3 years నుంచి టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నాను. అయితే నా కాన్సెప్ట్ ఏంటంటే అందరం ప్రకృతి ప్రేమికులమే. మనం టెర్రస్ గార్డెన్ చేసి కూరగాయలు అన్నీ అయితే ఆర్గానిక్గా తీసుకోవాలి తీసుకుంటున్నాం. కానీ ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నాం, కానీ ప్రకృతి కూడా మన నుంచి ఒక చిన్న ఆశ ప్రకృతి కూడా ఉంది, మన నుంచి ఒక కోరిక కోరుతుంది. ఏంటంటే మనందరం కూడా ప్రకృతికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవ్వాలి. భగవంతుడు కూడా చెప్పేది అదే. మీరు ఎప్పుడైతే ప్రకృతికి పాజిటివ్ వైబ్రేషన్స్ ఇస్తూ ఉంటారో ఈల్డింగ్తో పాటు ఆ ఈల్డింగ్లో కూడా గాడ్ పవర్ అనేది వస్తుంది. ఆ పవర్తో మీ మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది అని. అంటే ఓన్లీ గార్డెన్లోకి వెళ్ళినప్పుడే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మనం ఇంట్లోకి వచ్చాక మన రోజువారీ వ్యవహారాల్లో ఏదో ఒక చింత, టెన్షన్ అయితే వచ్చేస్తుంటుంది. అవి కూడా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ప్రకృతిలో శక్తి తక్కువగా ఉంది. ఆ ప్రకృతికి మనం ఎప్పుడైతే గాడ్ నుంచి అంటే మన ఇష్టదైవానికి చెప్పి ఎప్పుడైతే ఆ ప్రకృతికి పవర్ ఇస్తూ ఉంటామో 5 తత్వాల నుంచి కూడా మనకి చాలా శక్తి వస్తుంది. నేనైతే ఇది మన గార్డెన్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇది కోరుకుంటున్నాను. అందరూ కూడా చేస్తారని చాలా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నా పేరు చిరుమామిళ్ళ రాంబాబు, ఖమ్మం. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడిగా రిటైర్ అయ్యాను. దాదాపు వ్యవసాయ రంగంలో 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని. తర్వాత టెర్రస్ గార్డెన్, తర్వాత గ్రౌండ్ గార్డెన్, 3 అనుభవాన్ని కూడా దాన్ని మెళుకువలన్నీ కూడా నేర్చుకున్నాను.
నేర్చుకున్న తర్వాత పాలేకర్ గారి పరిచయం అయిన తర్వాత వారి నుంచి కొన్ని అనుభవాలు నేర్చుకున్న తర్వాత నాలో చాలా మార్పులు అనేది వచ్చినాయి. ఈ మార్పులు మన ముందు కూర్చున్నటువంటి మిత్రులకందరికీ కూడా నాకు తెలిసిన అభిప్రాయాల్ని, నేను వాటిలో ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని, వాటిని అధిగమించినటువంటి విషయాల్ని, నా అభిప్రాయాల్ని వారికి తెలియజేయటం. వారు దాదాపు నాకు రోజు మొత్తం మీద ఒక 50 క్వశ్చన్స్ దాకా వస్తూ ఉంటాయి. ఆ 50 క్వశ్చన్స్కి మ్యాక్సిమం రాత్రి 9 మార్నింగ్ 5 ఆ మధ్యలో వాటికి ఆ సమస్యకి సమాధానం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనైనా ఇవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుకని నాకు ఆ ఇబ్బంది లేదు. నేను ఇప్పుడు రిటైర్ అయ్యి ఉన్నాను కాబట్టి నాకు ఖాళీ సమయం అనేది దొరుకుద్ది. గార్డెనింగ్ అనేటటువంటిది మనం ఎంత ఆస్వాదిస్తే అంత మనం ఆనందాన్ని, ఆహ్లాదకరంగా ఆరోగ్యాన్ని పొందటానికి, మనకి ఆరోగ్యాన్ని పొందేటటువంటి అవకాశాలు అనేటువంటి మన ముందు మన దగ్గరికి వస్తూ ఉంటాయి అనేటువంటిది కరోనా నేర్పినటువంటి గుణపాఠంలోంచి ఇంకా కొన్ని అనుభవాలు నేర్చుకోవడం అనేటువంటి జరిగింది. దాని తర్వాత ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సదస్సులు, సమావేశాలు ఎక్కడ ప్లాట్ఫామ్ దొరికినా కానీ నేను దాదాపు నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా నా యొక్క అనుభవాల్ని పంచడానికి, మరి ఆ గార్డెన్లో వచ్చేటటువంటి ఇబ్బందులు, దానికి వాడేటటువంటి కషాయాలు, తర్వాత ఇప్పుడు జీవ నియంత్రణ కల్చర్స్ కూడా వచ్చినాయి, వాటిని కూడా మ్యాక్సిమం నాకు తెలిసినటువంటి వ్యక్తులకి అందరికీ కూడా తయారు చేసి చూపిస్తూ ఉన్నాను. అందుకని మా ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ వారికి దాదాపు నేను దగ్గర హైదరాబాద్లో ఉన్నటువంటి మిత్రులకి అందరికీ కూడా నేను పరిచయిస్తున్నాయి, చిరకాల పరిచయిస్తున్నాయి. అందుకని నా యొక్క సేవలు, నా యొక్క సలహాలు మీ నుంచి నేను కొంత నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కొన్ని గార్డెన్స్ హైదరాబాద్లో కూడా తిరిగిన తర్వాత ఇంత బాగా తయారు చేస్తారనేది నేను ఊహించలేదు. దాదాపు హైదరాబాద్లో 10-15 గార్డెన్స్ నేను మిత్రులే అందరి చూసిన తర్వాత నాకు ఇట్లా అపార్ట్మెంట్ కల్చర్లో, విల్లా కల్చర్లో కూడా ఇట్లా డెవలప్ చేయొచ్చా అనేటటువంటి నాలెడ్జ్ని కూడా మనం పొందడం అనేటువంటి జరిగింది. దానివల్ల కూడా మనం ఆ గార్డెన్ పెంచుకోవడం, ఆ గార్డెన్లో మంచి కూరగాయల్ని సంపాదించడం, తర్వాత విత్తనాలు ఒకటి అనేది డెవలప్ ఎలా చేసుకోవాలి, ఆ చేసుకున్నటువంటి విత్తనాలని మనం ఎక్కడో ఒకసారి ఒక మిత్రుల నుంచి కానీ వాళ్ళ దగ్గర నుంచి సేకరించినప్పుడు ఆ సేకరించినటువంటి విత్తనాలను మనం నాటుకున్న తర్వాత ఆ విత్తనాలను బయట పెట్టకుండా ఒక చిన్న గాజు సీసా కానీ లేకపోతే చిన్న డబ్బాలో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పడేస్తే మనకి వాటి యొక్క జర్మినేషన్ అనేటువంటిది 5 years ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో కూడా జర్మినేషన్ పోదు, దాని యొక్క శక్తి కూడా, రోగనిరోధక శక్తి పోదు, మొలక శాతం కూడా అదే విధంగా ఉంటుంది. అందుకని ఆ విత్తనాలని మనకి ఆవు పేడ బూడిది కానీ, తర్వాత యాపాకు కాల్చినటువంటిది కానీ, ఆ బూడిద ఏదైతే ఉందో 2 పించులు దాంట్లో పడేస్తే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పాడైపోవు, పురుగులు పట్టవు. దాని యొక్క జర్మినేషన్ శక్తి అనేది 5 years ఉంటుంది. అందుకని ఒక విత్తనం తెచ్చిన తర్వాత బయట ఓపెన్ ప్లేస్లో ఉంటే దాని జర్మినేషన్ శక్తి అనేది కోల్పోతుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా ఆ మిగిలిన విత్తనాలని కొంచెం ఫ్రిడ్జ్లో ఒక డబ్బాలో పెట్టి ఏర్పాటు చేసుకుంటే జర్మినేషన్ శక్తి ఎక్కువ ఉంటుంది, మొలక శాతం కూడా ఎక్కువ ఉంటుంది. మనం నాటు విత్తనాలు ఎక్కడ దొరికినా కానీ, నేను దాదాపు చర్ల, వెంకటాపురం ఆ ఏరియాలో మా మిస్సెస్ ఎంప్లాయ్గా ఉంది, అక్కడ తిరుగుతున్నాను. కాబట్టి ఏజెన్సీ ఏరియాలో చాలా అరుదైనటువంటి విత్తనాలను నేను సేకరిస్తూ ఉంటాను. ఆ సేకరించినటువంటి దాదాపు నేను ఏదో 1-2 ఉంచుకోవడం కానీ నేను సేకరించిన అనేది మన సభ్యులకి మ్యాక్సిమం ఇస్తూ ఉంటాను. వాళ్ళ ఇళ్లలో దాదాపు ఇవాళ ఎంతమంది ఇళ్లలో, ఎంతమంది గార్డెన్లో అవి అభివృద్ధి అవుతున్నాయి అనేటువంటి విషయం నేను చెప్పకనే చెప్తాను, మా మిత్రులందరికీ కూడా తెలుసు. అందుకనే అలాంటి విత్తనాలు దొరికినప్పుడు ఆ విత్తనాలని పోనీయకుండా నాటు విత్తనాలకి రోగనిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది, కాసేటటువంటి శక్తి ఎక్కువ ఉంటుంది, పెస్ట్ కంట్రోలింగ్ అనేటువంటిది కూడా ఎక్కువ ఉంటుంది. హైబ్రిడ్ విత్తనాలకు అవి ఉండవు. అందుకని మనం వాటిలో రుచి ఉంటుంది, నిల్వ సామర్థ్యం కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒక మార్కెట్లో ఒక దోసకాయ కొనుక్కొచ్చాను, ఒక టైం ఉంటే చెప్పేస్తాను. అది మార్కెట్లోంచి 1 kg దోసకాయలు ఇచ్చిందో బాగున్నాయని చెప్పేసి సెలెక్టెడ్ చేసి తీసుకొచ్చుకున్నాను. నేను ఏమైందంటే ఒక కాయను వండేసాం, మిగిలిన 2 కాయలు
ఇంట్లో ఉండిపోయిన ఊరు వెళ్తే తీసుకుపోదాం అనుకుని మర్చిపోయాం. మేము 23 రోజుల తర్వాత వచ్చాం. ఆ ఫస్ట్ రోజు ఎలా పెట్టామో అలానే ఉంది అది. అంటే దాని నిల్వ సామర్థ్యం ఎంత ఉందనేది మార్కెట్లో దాన్ని గమనించిన తర్వాత దాని యొక్క విత్తనాలు తీసి దాదాపు మన సభ్యులందరూ ఇళ్లలోకి వచ్చి ఉంటాయి మ్యాక్సిమం. అవన్నీ కూడా మరి ఆ విధంగా మనం సేకరించేటటువంటి ఏదైనా కాయని మనం చూసినప్పుడు ఇది నాటు విత్తనం అనేటటువంటి గ్రహించేటటువంటి శక్తి మనకు ఉన్నట్టయితే ఆ విత్తనాన్ని మనం 10 మందికి పంచవచ్చు. ఎవరైనా సరే నాటు విత్తనాలనే కాపాడండి, నాటు విత్తనాలను సేకరించండి, నాటు విత్తనాలను అభివృద్ధి చేయండి, నాటు విత్తనాలను పంచండి. మనందరికీ కూడా అందరి ఇళ్లలో కూడా నాటు విత్తనాలు ఉండాలని చెప్పేసి ఖమ్మంలో సీడ్ బ్యాంక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 9 రకాల విత్తనాలతో ఏర్పాటు చేసి ఇవాళ ఆ సీడ్ బ్యాంకు దాదాపు 200 విత్తనాల దగ్గరికి పోయినాయి. అందుకని ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నాటు విత్తనాలనే మనం సేకరిద్దాం, నాటు విత్తనాలనే మొలకెత్తిద్దాం, నాటు విత్తనాలతోనే పంటలు పండిద్దాం, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని చెప్పేసి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతూ మనకి ఈ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఆదిగురు సంఘం కూడా దాదాపు వారితో నేను కలిసి నడవబట్టి దాదాపు 5 సంవత్సరాలు ఖమ్మంలో ఆ దరిదాపుల్లో ఎక్కడ సమావేశం పెట్టినా నేను ఆ సమావేశాల్లో పార్టిసిపేట్ అయ్యి నా యొక్క భావాల్ని వారితో రైతులతో కూడా పంచుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాల్లో మరి ఈ యొక్క మిద్దె తోటదారులకు కూడా అవార్డ్స్ ఇద్దామనేటటువంటిది వారు మరి భావించినందువల్ల వారికి కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ఈరోజు ఆదిగిరి భారత సంఘం వారు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వాళ్ళ ఆర్గనైజర్స్కి ముందుగా అభినందనలు. అలాగే నాతో పాటు ఈరోజు అవార్డు అందుకుంటున్న సోదరిమణులకి గార్డెనింగ్ ఫ్రెండ్స్కి కూడా అభినందనలు అండి. ఇంకా నా గురించి నేను చెప్పుకోవాలంటే మీకు చాలామందికి తెలిసి ఉండొచ్చు. నేను గత 15 సంవత్సరాలుగా గార్డెనింగ్ చేస్తున్నాను. నా పదవీ విరమణ తర్వాత బ్యాంకులో గత 5 సంవత్సరాలుగా నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గార్డెనింగ్ చేస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి అరుదైన విత్తనాలు సేకరించి, చాలా అరుదైన విత్తనాలు దేశము నలుమూలల ఎవరికి విత్తనం కావాలంటే వాళ్ళకి ఒక్క పైసా కూడా ఖర్చు లేకుండా, పోస్టల్ ఛార్జ్ లేకుండా నేను పంపుతున్నాను. ఇంతవరకు 10,000 మంది పైగా నేను విత్తనాలు పంచాను, ఇంకా పంచుతూనే ఉంటున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో కూడా చాలామందికి నా విత్తనాలు అందుకునే వాళ్ళు ఉండుంటారు. అయితే నాకొకటి, విత్తనాలకు గార్డెనింగ్ సంబంధించిన వరకు కులం, మతం, ప్రాంతం, గ్రూప్ అనేది నాకు సంబంధం లేదండి. నాకు ఎవరైనా, ఏ గ్రూప్ వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా, దేశం నలుమూలల రైట్ ఫ్రమ్ సిమ్లా టు కన్యాకుమారి నేను విత్తనాలు పంపుతూనే ఉంటాను. ప్రతి నెల కనీసం 2,000 మందికి విత్తనాలు ఎక్కడెక్కడి నుంచో నా యూట్యూబ్ ఛానల్స్ చూసి అడుగుతుంటారు. ఎవరికి ఏ విత్తనం కావాలంటే అది నేను పంపుతూ ఉంటానండి. అది నా ప్రత్యేకత. నాది కూడా ఒక చిన్న గార్డెన్ ఉంది. అంటే నా ప్రత్యేకత ఏంటంటే రేరెస్ట్ ఆఫ్ రేర్ సీడ్స్ అన్ని నేను సేకరించి నేను పండిస్తుంటాను. ఇప్పుడు టమోటాలు, నాకు టమోటా అప్పారావు అని కూడా పేరుంది నాకు. నేను 60 రకాల టమోటాలు పండిస్తున్నాను అండి ఎవ్రీ ఇయర్. ఆ టమోటాలు ఎవరికి ఏ రకం కావాలంటే అది వాళ్ళ ఇంటికి చేరిపోతుంది. నా కోరిక ఏంటంటే రిటైర్మెంట్ తర్వాత ఏ ఒక్క సోదరుడు గార్డెనర్ అయ్యో మా ఇంట్లో ఈ ప్రత్యేకమైన ఈ వెరైటీ లేదే అని అనుకోకూడదు. దేశంలో ఎక్కడ వాళ్ళకి ఆ విత్తనం వెళ్ళిపోతుంది. ఒకవేళ నా దగ్గర లేకపోయినా నేను సంపాదించి మరీ పంపుతాను. అది నా ప్రత్యేకత. నాకు గ్రూపులతో సంబంధం లేదండి. మాది కూడా ఒక హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ అని ఉంది. హ్యాపీ గార్డెన్ గ్రూప్లో నేను ఒక చీఫ్ అడ్మిన్ని, ఒక వన్ ఆఫ్ ది అడ్మిన్ని. ఆ గ్రూప్ ద్వారా కూడా ప్రతి సంవత్సరం కొన్ని వేల మందికి మేము విత్తనాలు ఫ్రీగా పంపుతుంటాం. దీని స్పెషాలిటీ ఏంటంటే మేము ఎవరికి ఒక పైసా కూడా ఛార్జ్ చేయము. పోస్టల్ ఛార్జెస్ కూడా తీసుకోకుండా ఫ్రీగా విత్తనాలు వెళ్ళిపోతుంటాయండి. అది మా గ్రూప్ ప్రత్యేకత. అంటే ఇప్పుడు గ్రూప్ గురించి మాట్లాడేది, అన్ని గ్రూపులు కోఆర్డినేటర్గా పనిచేసుకుంటే హ్యాపీగా మనం అందరికీ ఏ గ్రూప్ ఉన్నా కానీ అందరూ గార్డెనర్స్కి ఏదో ఒక
సలహాలతో కానీ లేకపోతే సహాయంతో కానీ చేయాలని ఉంటుంది. కాబట్టి అన్ని గ్రూపులు కలిసి చేస్తే చాలా బాగుంటుందండి. మేము కూడా ప్రతి ఒక్క మెంబర్ని అన్ని గ్రూపుల్లో ఉండమని ఎంకరేజ్ చేస్తాం. ఎందుకంటే అన్ని గ్రూపుల్లో కూడా ఒక గ్రూపులో కొన్ని సజెషన్స్ వస్తాయి, మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వస్తుంది. గ్రూప్లో మీకు మనం ఇండివిజువల్గా తెప్పించుకోలేని బల్బ్స్ కానీ సాప్లింగ్స్ కానీ వస్తాయి, ఇంకో గ్రూపులో విత్తనాలు వస్తాయి, కొన్ని గ్రూపులో గ్రూప్ మీట్లు అవుతుంటాయి. ఇవన్నీ కలుసుకుంటుంటే మీ అందరికీ అన్ని ప్రాంతాల్లో గ్రూప్ మీట్లు అవన్నీ అవుతుంటే మీరు కలుసుకోండి, విత్తనాలు పంచుకోండి, ఒకళ్ళు నాలెడ్జ్ షేర్ చేసుకోండి, ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వండి. మనకు తెలియని విషయాలు చాలా అవుతుంటాయి. అదే నా యొక్క ప్రార్థన అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ ది ఆపర్చునిటీ అండి. థ్యాంక్ యూ. ఇవాళ మాకు ఇవాళ ఆపర్చునిటీ ఇచ్చారు. అండ్ ఇవాళ ఫస్ట్ డాన్స్ చేసేది అమ్మవారిని అంబా శాంభవి అని, చేసేవారు శ్రీ అభిక. Shahabi Jal Devo
Hey,